Assalamualaikum. Hi friends. ఇవాళ నా డే ఎలా ఉండబోతుంది ఇద్దరు పిల్లలతో ప్లస్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అదంతా కూడా చూపిద్దామని ఇవాళ వ్లాగ్ అనమాట. ఫైనలీ మా ఆమిర్ పడుకున్నాడు. ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ 3 బాయిల్డ్ ఎగ్స్, చనా కర్రీ. Cheers. ఇలా ఉంటుంది చెప్పానా. వాకింగ్ స్టార్ట్ చేశాను, పిల్లలు సైక్లింగ్ స్టార్ట్ చేశాను, వర్షాలు, బ్యాడ్మింటన్ ఆడదాం అంటే బేస్మెంట్కి వచ్చాము. అది కెమెరా ఆఫ్ చేసాము అనుకుని మీరు లోపల వచ్చారు. తర్వాత ముగ్గున రికార్డ్ చేస్తున్నారు, షార్ట్ వాళ్ళు చూశారు. అయితే ఘోరం దగ్గ హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. చూసారు అసలు ఎలా నిల్చున్నాడో. అయితే ఇవాళ ఇట్స్ జస్ట్ 8:18 in the morning అండ్ అర్హాన్ స్కూల్కి వెళ్ళిపోయాడు అల్హమ్దులిల్లా. అండ్ మా ఆమీర్ కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాడు, పాలు కూడా తాగేశాడు. అయితే ఇవాళ ఎందుకు వ్లాగ్ చేస్తున్నానంటే ఐ హ్యావ్ స్టార్టెడ్ అంటే మధ్యలో కొంచెం స్టార్ట్ చేసా, వాకింగ్కి వెళ్ళాను 2 రోజులు. ఆ తర్వాత పిల్లలకి జలుబు అయ్యేసరికి అది బంద్ చేశా. సరే అని సైక్లింగ్ స్టార్ట్ చేసా, కట్ చేస్తే ఫుల్ వర్షాలు, అది బంద్ చేసాం. నిన్న ఈవినింగ్ నుంచి ఐ బిన్ గోయింగ్ ఫర్ సైక్లింగ్. ఓష్ మమ్ము ఇద్దరు దేఖో ఫ్రెండ్స్ కు. అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మా మమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ నేను అమాన్ ఇన్షాల్లా విల్ బి గోయింగ్ టు ప్లే బ్యాడ్మింటన్. సో అదంతా అంటే ఇవాళ మీల్స్ అంతా ఎలా ఉండబోతుంది, ఆర్ యూనో నవంబర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీ నీడ్ టు స్టార్ట్ అవర్ ఫిట్నెస్ జర్నీ. నాలాగా ఎంతమంది బర్త్ దగ్గర వస్తున్న కొద్దీ మనం ఇలా హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలన్న ఒక ఫోకస్ పెట్టుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. సో ఇవాళ నా డే ఎలా ఉండబోతుంది ఇద్దరు పిల్లలతో ప్లస్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అదంతా కూడా చూపిద్దామని ఇవాళ వ్లాగ్ అనమాట. మా ఆమీర్ మీ ముందే మీరు విన్నారో లేదో బర్బ్ తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకాసేపు నర్స్ చేసి మా ఆమెని పడుకోబెట్టేసి ఐ విల్ గెట్ స్టార్టెడ్ విత్ మై డే. షన్నో ప్యారీ ధను, మమ్मा का कैमरा मिसिंग है. इंस्टा 360 किधर है? नहीं मालूम, मेरे को भी नहीं दिखा. ఫైనలీ మా ఆమీర్ పడుకున్నాడు. ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ 3 బాయిల్డ్ ఎగ్స్, చనా కర్రీ. సో ఇప్పుడు నౌ దాట్ ఇట్ ఈస్ నవంబర్ కాబట్టి మన బర్త్డే దగ్గర వస్తుంది కాబట్టి యాజ్ ఐ టోల్డ్ మనం ఫోకస్ ఆన్ కొంచెం హెల్దీ ఈటింగ్ అనమాట. ఇన్షాల్లా బిస్మిల్లా. స్టార్టింగ్ విత్ ఎగ్. కొంచెం వేడిగా ఉంది, నా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినేసి ఆ తర్వాత ఐ క్యాచ్ యూ గైస్. అండ్ ఎగ్ తినని వాళ్ళకి, వెజిటేరియన్కి ఐఎమ్ సారీ, మీకు చాలా సోర్సెస్ ఉంటాయి ప్రోటీన్కి, నేను కూడా అది తినచ్చు, కానీ నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇది తిని. సో దయచేసి నన్ను హేట్ చేసుకోకండి. Cheers. మొత్తానికి నేను అమాన్ వచ్చేసామన్నమాట. బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తాం. వాలేకుమ్ అస్సలాం. లెట్స్ గో. ఇలా ఉంటుంది చెప్పానా. వాకింగ్ స్టార్ట్ చేశాను, పిల్లలు సైక్లింగ్ స్టార్ట్ చేశాను, వర్షాలు, బ్యాడ్మింటన్ ఆడదాం అంటే బేస్మెంట్కి వచ్చాము. కర్మ కాదు, ఇట్స్ ఆల్. ఇన్ని అడ్డంకులు వచ్చినా మనం ఈ జర్నీ ఇవాళ స్టార్ట్ చేసేది ఆపము. ఆ ట్రాన్స్ఫర్మేషన్ इंशाल्लाह. लोअर ग्राउंड में अपन ऊपर जाना है. ఇవాళ వెళ్తే అప్పుడు చూపిస్తా.
మొత్తానికి ఒక మంచి సెషన్ ఆడేసి బయలుదేరినాము. బికాస్ ఆమె లేచేసాడు, ఆమెకి పాలు ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసి పెట్టాను, బట్ స్టిల్ నా ముందు ఎవరో దాపిస్తూ నేను చూస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుందని బయలుదేరినాం అనమాట. ఇక్కడ మాకు స్క్వాష్ ఉంది, ఇక్కడ వచ్చేసి బిలియర్డ్స్ రూమ్ అనమాట. బిలియర్డ్స్ అండ్ టేబుల్ టెన్నిస్ టీటీ. చలో యా స్నూకరా బిలియర్డ్స్ అని నేను ఎందుకు అన్ని పేరు ఐ డోంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడైతే లెట్స్ గో హోమ్ బికాస్ మిస్టర్ ఆమర్ పామర్ లేచేసారు కాబట్టి. నేను అనుకోలేదు ఫస్ట్ డే మేము అట్లా ఫిజికలీ యాక్టివ్గా కూడా లేను కదా. ఫస్ట్ డే ఎలా ఆడాను, బాగానే ఆడాను కదా. నేను కూడా అనుకోలేదు నేను ఎంత బాగా ఆడతారని. పర్లేదు, బాగానే ఆడాను. ముందుకి కంపేర్ చేసుకుంటే ఆ లెవెల్కి లేకపోయినా నేనున్న స్టేట్లో నేను అసలు ఈ మాత్రం కూడా కదలలేనేమో అనుకున్నాను. బట్ అల్హమ్దులిల్లాహ్ ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ కంటెంట్ విత్ హౌ ఐ ప్లేడ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆమె కూడా నర్స్ చేసి అండ్ దెన్ నెక్స్ట్ అరబిక్ క్లాస్ ఉంది. అండ్ నేను ఇవాళ నా కాఫీ తాగలేదు, పాల కాఫీ. మీరు చూసారు కదా బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ 3 బాయిల్డ్ ఎగ్స్ అండ్ చనా తిన్నాను, సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి. లెట్స్ గో డౌన్. ఇప్పుడు మా క్యూట్ పై నా కోసం వెయిట్ చేస్తుంటే నేను ఏదైతే కొంచెం ఎక్స్ప్రెస్ చేసి పెట్టానో తాగేశాడు. వెంటనే వచ్చి కొంచెం నన్ను క్లీన్ చేసుకొని ఆమెకి పాలు పట్టి చేస్తున్నాను. అండ్ చాలామంది నాకు అడుగుతుండే అనమాట, అంటే మెసేజెస్ చేసి అడుగుతున్నారు పాలు ఉంటే ఇవ్వండి నా బేబీకి అని చెప్పి. ఆనెస్ట్లీ నేను నా ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసింగ్. కొంచెం ఏదైతే అప్పటికి నేను ఒకవేళ బయటికి వెళ్తాను అప్పటికప్పటికి కావాలి అన్నప్పుడు కొంచెం ఎక్స్ప్రెస్ చేసి పెట్టినాను. ఫ్రిడ్జ్లో 1-2 ప్యాకెట్స్ అంతే, అంతకు మించి ఎక్కువ పెట్టట్లేదు. నేనే ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పాలు రావట్లేదు, కొంచెం వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు. కొంచెంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సినప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, దాని నెక్స్ట్ నాకు ఫ్లో ఎక్కువైపోద్ది అనమాట. నేను ఆ ఫ్లో ఎక్కువైపోయి దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకుండా లాపేస్తే ఆటోమేటిక్గా నా ఫ్లో కొంచెం రిడ్యూస్ అవుద్ది. సో ఇట్ ఈస్ నార్మల్, మన బ్రెయిన్కి క్లూజ్ వెళ్తాయి. ఇప్పుడైతే ఆమెకి నర్స్ చేసి ఇంకా తర్వాత మన యాక్టివిటీస్ ఏముంటాయో చూద్దాం. ఫ్రెష్ అప్ అయిపోయాక నా అరబిక్ క్లాస్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ అండ్ ఆల్సో బిగ్ బాస్ చూస్తున్నాను అనమాట. వీకెండ్ ఎపిసోడ్. వీకెండ్ నాకు చాలా హెక్టిక్గా ఉంటుంది విత్ ద కిడ్స్. అండ్ ఆల్సో సండే అంటే ఇంకా నైట్ ఎర్లీగా పడుకోవాలి, ఎందుకంటే నాకు హెక్టిక్ అయిపోతుంది, నేను పొద్దున్నే లేవాలి కాబట్టి. మళ్ళీ సాటర్డే నైట్ నేను కొంచెం లేట్గా పడుకుంటాను. అయితే లంచ్కి 2 పుల్కాలు, భేండి అండ్ దాల్. దిస్ ఈజ్ మై ఫుడ్. ఎప్పుడైనా టీవీ చూడాలి తింటున్నప్పుడు అన్నప్పుడు ఇలా బెడ్రూమ్లో కూర్చొని తింటాను. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎంత అవుతుందంటే జస్ట్ 12:20 అవుతుంది. సో ఎవరు లంచ్ చేయట్లేదు, నేను ఓన్లీ లంచ్ చేస్తున్నాను కాబట్టి. అది కూడా ఎందుకు తెలుసా, ఇవాళ కాఫీ తాగలే. బట్ మోస్ట్లీ ఐ థింక్ ఈ తిన్న కాఫీ తాగుతా, బికాస్ మరి డే అంతా స్లీపీ ఉంటుంది. సో అదనమాట. లంచ్ చేసేసి ఆ తర్వాత లంచ్ అయిపోయాక ఇప్పుడు నేను నా కాఫీ కలుపుకుంటున్నాను. యాక్చువల్లీ టైం ఇంకా 1 అవ్వలేదు, చెప్పాను కదా 12:20కే తినేసాను. యాక్చువల్లీ మిల్క్ కాఫీ తాగద్దు అనుకున్నాను, బట్ ఇవాళ కుదరదు. అస్సలాము అలైకుం అన్వర్ జాన్. నిజంగా చెప్తున్నా, యూ విల్ నాట్ బిలీవ్, ఒకటి ఇంపార్టెంట్ మాట్లాడాలి. రియల్లీ జాన్ వన్ టైం జాన్ ఆ కెమెరా మీద బాత్ करना है इसमें लो. సో ఏంటంటే నా రీసెంట్ వీడియోలో ఏది పోస్ట్ చేశాను, మన పిల్లలతో ఆ రోజు నేను అర్హాన్ని ఆమె నెత్తుకొని ఆడుకుంటున్నాను కదా రూమ్లో. నేను ఆడుకుంటుండే, నేను బ్లాగ్ చేస్తున్నప్పుడు. అప్పుడు మీరు వచ్చి మీరు కూడా ఆమెని అర్హాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని ఆడుకున్నాం ఇద్దరు కాసేపు. అది కెమెరా ఆఫ్ అనుకుని మీరు లోపల వచ్చారు. తర్వాత ముందు రికార్డ్ చేసిన షార్ట్ వాళ్ళు చూశారు. అయితే గౌరవం దగ్గర వన్ సెకండ్. అయితే దానిలో కామెంట్ చేశారు, 2020 నుంచి మీ వీడియోస్ చూస్తున్నాం, అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుండే బికాస్ అన్వర్ భయ్య కూడా కనిపిస్తుండే వీడియోస్లో. ఇప్పుడు అన్వర్ అన్న వీడియోస్ నుంచి ఇలా పారిపోతున్నారు, చూడడానికి నచ్చట్లేదు, అన్వర్ అన్నతో వీడియోస్ చేయండి అంటున్నారు. ఏమనాలి తెలుగులో? बोल के जाने से नहीं करो, उनका फील हो रहे जान, प्लीज अनवर जान नको करो, you love them, they are ఎట్లా చేస్తున్నారు చూడండి. ఆయనేమో వీడియోస్లో రారు, మీరందరేమో ఆయన ఏరియాని అడుగుతారు, ఇలా పారిపోతుంటారు. నేను ఏం చేయను. సరే కాఫీ కలుపుకొని చిల్ అవుతా, ఎందుకంటే నా బిగ్ బాస్ ఎపిసోడ్ అవ్వలే. అదేంటో ఒక హోంవర్క్ లాగా అయిపోయింది. పొద్దున్న లేస్తే చూడాలి, మానేద్దామంటే ఒక అడిక్షన్ లాగా అయిపోయింది, టైం పాస్ కొన్ని రోజులు. ఆ తర్వాత ఇంకేముండదు.
వాక్ చేయాలి, ఏమేమో చేయాలి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సరే కాఫీ కలుపుకొని తెచ్చుకో. మా ఇంట్లో వింతగా ఇది చూస్తున్నా, ఇంత లావటి టిష్యూ పేపర్. ఎప్పుడు ఈ లెవెల్లో ఉంటుంది టిష్యూ పేపర్ రోల్. ఫస్ట్ టైం ఇంత లావు టిష్యూ పేపర్ రోల్ చూస్తున్నా ఇంట్లో. పావు. నేను ఆమె కూర్చొని చిల్ అవుతున్నాం. చిల్ చిల్ chill chill अरे वाह अरे वाह अरे वाह अरे वाह अरे वाह स्टंट्स बता रहे आपके स्टंट्स बता रहे हाउ अरे वाह कीर्ति कीर्ति बात हो ना मेरे बच्चे को अब चलने के चले जाते क्या मैंने हाउ रियली आमिर कहाँ है? आमिर Peekaboo I see you ఓ మమ్మా టీవీ చూద్దాం కాఫీ తాగుతూ అంటే ఆమె పడుకోలేదు. సో పాజ్ చేసేసి ఆమెతో ఆడుకుంటున్నా. तो मम्मी स्लीपी है मेरे बच्चों. फ्रेंड्स को हाय बोलो. हाय फ्रेंड्स. हेलो फ्रेंड्स. पడుకుంటాను फ्रेंड्स. बाय बाय फ्रेंड्स. बाय बाय फ्रेंड्स. बाय बाय फ्रेंड्स. अस्सलामुअलैकुम. మధ్యాహ్నం తిన్నాక నేను ఆమిర్ చక్కగా ఒక నిద్రేసాము. అయితే మీరందరూ చూసారు కదా, అర్హాన్ స్కూల్ నుంచి వచ్చేసాడు. బట్ ఇప్పుడు కనిపించట్లేదు, ఇంట్లో ఎక్కడ లేడు. ఇది మా అర్హాన్ వార్డ్రోబ్. అది ఇలా సర్ది పెట్టామన్నమాట. ये कौन है? What? कौन है ये कपड़ों के बीच में? Who is this? अरहान है. अंदर बैठ के खा रहे. By the way, అలా లాక్ చేయొద్దు, నాట్ సేఫ్ అన్న వాళ్ళకి ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ ఏమవ్వదు. ప్లస్ ఇది ఇలా మూసినా మనకి ఫుల్ గాలి ఆడుతుంది అనమాట. లోపల పైన కింద ప్రతి చోట నుంచి దేర్ ఇస్ అ సోర్స్ ఆఫ్ హోల్. బట్టలు దుమ్మయ్యేలాగా. ఓ మై గుడ్నెస్, బట్టలు దుమ్మయ్యేలాగా అనమాట. आ जाइए जान. अम्मो उतनी देर नहीं सिट कर सकते. गर्मी होती. नहीं होती. आओ. नहीं होता गर्मी अम्मा. Rectangle. Okay, right. 4 sides and 4 corners. But it will be equal. It will be long. Correct. You see, it's looking like a rectangle. Yes, and if it is all the 4 sides are equal, then it is square. Correct. And there are no sides, no corners, then it is a circle. Okay, 3 sides and 3 corners. Triangle. Correct. And 5 sides and 5 corners. Pentagon. 6 sides and 6 corners. Hexagon. Very good. డిన్నర్ టైం. చాలా రోజులుగా ఇది తినాలనుకుంటుండే అనమాట, కుదరలేదు. అందుకే ఇప్పుడు డిన్నర్లో తింటున్నా. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. 8 అవుతుందంటే కాసేపు చిల్ చేసి రూమ్లో అట్లానే వచ్చాయన్నమాట. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్. ఇవాళ ఈవినింగ్ కిందికి వెళ్ళలేదు, సైక్లింగ్ ఏం చేయలేదు. మార్నింగ్ చేసిన వర్కౌట్ తర్వాత ఇంకా ఏం చేయలేదు అనమాట. బట్ యా, అండ్ ఆల్సో మీరు చూస్తే ఇక్కడ గ్రేస్ ఉంటాయి. అన్లెస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఏమైనా వస్తే కానీ ఐ డోంట్ వాంట్ టు కలర్ మై హెయిర్.
ఇప్పుడునే కాదు, ఎప్పటి నుంచో ఐ బిన్ ఫాలోయింగ్ దిస్ అనమాట. ఇన్స్టెంట్ ఏమైనా కావాలంటే ఇన్స్టెంట్ కలర్ వాడతాను ఫర్ ఆ రోజు కోసం, కవర్ కోసం. అంతా చూపిస్తాను లేటర్. బట్ ఇప్పుడైతే లెట్ మీ ఎంజాయ్ మై డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నా ప్రోటీన్ మిల్క్ పౌడర్ అండ్ కొన్ని కుకీస్ పెట్టుకున్నాను, అంటే సాల్ట్ బిస్కెట్స్ అనమాట. ఇది మా అర్హాన్ స్కూల్లో స్పోర్ట్స్ డే కోసం వాళ్ళకి కావాల్సిన ప్రాప్స్. సో అది అందరు స్టూడెంట్స్కి యాజ్ ఓ పేరెంట్ పార్ట్నర్ నేనే అందరు స్టూడెంట్స్కి ఆర్డర్ చేశాను, సో దట్ అది యూనిఫామ్గా ఉంటుందని చెప్పి. బ్రెయిన్ పనిచేయట్లేదు. సో అవి కరెక్ట్గా వచ్చాయా రాలేదా అన్నీ, అంటే 8 గర్ల్స్ ఉన్నారు, 11 బాయ్స్ ఉన్నారు. సో దానికి సంబంధించి అన్ని ఆర్డర్ చేశారు. సో అవి కరెక్ట్గా వచ్చా లేదని చెక్ చేసిన, మీకు చూపిస్తా షేడ్స్ ఎలా ఉన్నాయో. ఇవి బాయ్స్కి అనమాట, అండ్ ఇవి వచ్చేసి గర్ల్స్వి. గర్ల్స్ ఎంత క్యూట్ ఉంది కదా. అదేంటో తెలీదు, మనం ఎప్పుడైతే ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫుల్ ఆకలేస్తుంది. ఐ థింక్ ఐఎమ్ స్లీపీ. ఆ నిద్రని కవర్ చేయడానికి ఏది పడితే అది తింటున్నాను. సో తినేదేదో కొంచెం మంచిగా తినాలని గోవా. దేవర్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ నేను డిన్నర్ స్కిప్ చేస్తాను. స్లీపీగా ఉంది. సాయంత్రం లాస్ట్ మీద అరౌండ్ 6 o'clock 5 o'clock తినేసి నైట్ వితౌట్ ఈటింగ్ పడుకుంటా. ఈ రోజైతే ఇవాళ నుంచి కొంచెం హెల్దీ ఈటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ లేని ఆకలి స్టార్ట్ అయిపోతుంది. బ్రెడ్ తిన్నాను, పాలు తాగాను, బిస్కెట్స్ అంటే లేదు, 2 తిన్నా. ఇప్పుడు గువావా ఇంకా తినేసి ఆఫ్ టు బెడ్ అనమాట. ఇంకా చూద్దాం రేపు మన డే ఎలా ఉంటుందో. లెట్స్ గో అండ్ స్లీప్. ది నెక్స్ట్ డే ఒక డే అయిపోయింది. నిన్న నైట్ డిన్నర్ తర్వాత అసలు ఏం బ్లాగ్ చేయలేదు. కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ ఎస్, ఇదేంటంటే మనకి ఏదో ఒక రోజు ఒక మోటివేషన్ అనేది ఉంటుంది కదా. నాకు పర్సనల్లీ నవంబర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మంత్స్, బికాస్ నాకు స్పెషల్ డేస్ ఉన్నాయి కాబట్టి. ఇది నాకు ఒక మోటివేషనల్ మంత్ అనమాట. కాఫీలో షుగర్ ఆపేసి స్టీవియా తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఇప్పటికీ నేను చేయలేదు. సరే, సంథింగ్ అంటే ఒకటేసారి నేను కట్ ఆఫ్ చేయకుండా నెమ్మదిగా తీసుకెళ్దాం. ఏదైతే మన స్విగ్గీ భయ్యా వస్తున్నారో వాళ్ళని ఫస్ట్ కట్ ఆఫ్ చేసేసి అలా స్లోగా తీసుకెళ్దామని చెప్పేసి ఇవాళ కూడా బ్రేక్ఫాస్ట్లో ఆలూ పరాటా తిన్నాను, లంచ్లో పుల్కా అండ్ చికెన్ కర్రీ తిన్నాను. చికెన్ పైన ఎక్కువ ఫోకస్ చేశాను. పుల్కాస్ ఆర్ రైస్ విల్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్, ఏది తిన్నా ఒకటే. బట్ దెన్ పుల్కా తింటే నేను చికెన్ ముక్కలు ఎక్కువ తింటా, అదే నేను రైస్ తింటే చికెన్ ముక్కలు తక్కువ తింటా. సో నాకు ప్రయారిటీ ఇప్పుడు ప్రోటీన్ కాబట్టి నేను చికెన్ ఎక్కువ తినాలి కాబట్టి ఐ చూజ్ ఇదనమాట. ఇప్పుడు మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగట్లేదు, సో దట్ నా మీల్స్ ఎర్లీ అయిపోతాయి. బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను కాఫీ తాగితే ఏమవుతుందంటే చాలాసేపు వరకు నాకు ఆకలేదు. సో లంచ్కి నాకు లేట్ అయిపోతుంది, అక్కడ నుంచి మొత్తం లేట్ అయిపోతాయి. ఐ వాంట్ టు వైండ్ అప్ మై డిన్నర్ బిఫోర్ 7. అంటే మా పిల్లలు 7కి ముందు పడుకుంటారు కాబట్టి వాళ్ళు పడుకునే ముందు నేను తినేస్తే ఇంకా ఏదైనా నాకు వర్క్ ఉంటే వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళతో పాటు పడుకుని పొద్దున ఎర్లీగా లేవాలని చెప్పి దట్స్ ది ప్లాన్. చూడాలి ఎలా అవుతుందో. ఐమ్ జస్ట్ వర్కింగ్ టువర్డ్స్ అ బెటర్ లివింగ్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం మనల్ని బాగా చూసుకుంటే మన పిల్లల్ని కూడా మనం బాగా చూసుకోగలుగుతాము. నేను చెప్తాను సమ్టైమ్స్ ఐ ఓన్లీ కైండ్ ఆఫ్ లెట్ గో ఆఫ్ కపుల్ ఆఫ్ థింగ్స్, ఏంటి ఎందుకులే అన్నట్టు లెథార్జిక్ అయిపోతాను. బట్ దెన్ ఐ పుష్ మై సెల్ఫ్ థింకింగ్ ఎస్ ఐమ్ అ మదర్. ముందంటే ఎలా పడితే అలా మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా కాదు. వీఆర్ రెస్పాన్సిబుల్. ఇద్దరు మనల్ని నమ్ముకొని ఈ ప్రపంచంలోకి వచ్చారు. సో వీఆర్ రెస్పాన్సిబుల్, వీఆర్ ఆన్సరబుల్ టు దెమ్. అండ్ మనం ఎలా ఉంటే మన లైఫ్ స్టైల్ని చూసి వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి మన పిల్లకి మనం మంచిది నేర్పించాలంటే ఫస్ట్ మనం చక్కగా మంచిగా ఉండాలి. సో దట్ ఈస్ మై మెయిన్ ఐడియాలజీ అనమాట అది. అండ్ నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను లేదు, నేను స్టార్ట్ చేయట్లేదు. ఇప్పటికీ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఐ థింక్ ఐ టోల్డ్ ఎమర్జెన్సీ కోసం మాత్రమే పెట్టుకుంటున్నాను కాబట్టి. ఇందాకంటే నిన్న ఆడుతున్నప్పుడు చెప్పాను అనుకుంటా దట్ స్టార్ట్ చేసి పెట్టాను కొంచెం అని చెప్పి. లెట్స్ సీ హౌ మై ప్రోగ్రెస్ ఇస్. యాక్చువల్లీ నేను నా వెయిట్ క్యాప్చర్ చేయాల్సింది. ఐ డూ రిమెంబర్ ఇట్ సమ్వేర్ 94-95 అలా ఉండే నేను లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. సో అదే కన్సిడర్ చేసుకుని చేద్దాము. రేపు అంటే టుమారో ఇన్ ఫ్యూచర్ వెన్ ఎవర్ ఐ స్టార్ట్ వ్లాగింగ్ నా ఫిట్నెస్ జర్నీ, నేను ఒకవేళ వ్లాగ్స్ చేస్తున్నా డాక్యుమెంట్ చేస్తున్నాను అనుకోండి, షార్ట్స్ కోసం కానీ లాంగ్ ఫార్మాట్ కోసం కానీ, అప్పుడు నేను ప్రాపర్గా నా వెయిట్ నా మొత్తం బాడీ మెజర్మెంట్స్తో స్టార్ట్ చేస్తాను. సో దట్ ఐఎమ్ అకౌంటబుల్ మీ అందరికీ కూడా. అండ్ నాకు కూడా ఒకటి ఉంటుంది, ఓకే హ్యావ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్డ్ అండ్ దీంతో మనం ఇంకా చేంజ్ తీసుకురావాలని చెప్పి. సో యా ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి. లెట్స్ సీ 15 నవంబర్ వరకు మనం ఎక్కడ వరకు రీచ్ అవుతామో తెలీదు, బట్ ఎస్ గోల్ అయితే ఉంది. ఇది చాలా తక్కువ రోజులు ఉన్నాయి. 15 డేస్లో మహా అయితే 1 kilo విత్ హెల్దీ ఈటింగ్. డ్రాస్టిక్గా అంతా మానేస్తే చక్కగా తగ్గిపోతాం, బట్ దట్స్ నాట్ వాట్ ఐ వాంట్. ఐ వాంట్ టు ఏమంటారు హెల్తీగా ఉంటూ వెయిట్ రెడ్యూస్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ తగ్గిపోతుంది.
ఆ తర్వాత అంటే రిటెన్షన్, వాటర్ రిటెన్షన్ ఉంటుంది కదా బాడీలో, అది తగ్గుతుంది. ఆ తర్వాత ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్స్ ఆల్ అ ప్రాసెస్. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో ఈ జర్నీ, ఎంత బాగుంటుంది, ఎన్ని హర్డిల్స్ వస్తాయి ఈ జర్నీలో, ఎలా చేస్తాను ఏంటి అవన్నీ కూడా. సో స్టే ట్యూన్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నేను ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం. లెట్స్ గెట్ ఫిట్. నాతో పాటు చాలా మంది న్యూ డెలివర్ అయిన మామ్స్ ఉన్నారు. ఈ వీడియోస్ చూస్తున్న మామ్స్ అందరూ అంటే మనం సేమ్ జర్నీలో సేమ్ పేజ్లో ఉన్నాం కాబట్టి లెట్స్ ఆల్ డూ ఇట్ టుగెదర్. లెట్స్ గెట్ ఫిట్, మన పిల్లల కోసం, వాళ్ళ మంచి కోసం, మన మంచి కోసం, మన ఫ్యూచర్ కోసం. సో స్టే ట్యూన్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షేక్. హాయ్ గైస్.